తల్లి అని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ గాంగేశ్వరాయ నమో నమః. మన హిందూ ధర్మాన్ని, మన హిందూ దేవాలయాన్ని కాపాడుకోవడం, అలాగే తెలియపరచడమే మన ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పుడు చలచింతలపూడి గ్రామంలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. టెంపుల్ విజిట్ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక 2 టెంపుల్స్ కూడా చూపిస్తాం. ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్, మనం అయితే కన్నాపురం గ్రామంలో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయానికి అయితే రావడం అయితే జరిగింది. అమ్మవారిని అయితే అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని జై గంగానమ్మ తల్లి అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. చూడండి, అమ్మవారి క్షేత్రం పక్కనే మన కన్నాపురం రోడ్డు పక్కన అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనం అయితే కార్లు అయితే రావడం అయితే జరిగింది. ఖాళీ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ. చల్లచింతలపూడి గ్రామంలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం ఇదే. మనం ఈ టెంపుల్ గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే కంపల్సరీ నన్ను క్షమిస్తారని కోరి ప్రార్థిస్తున్నా. నాకు తెలిసినంతవరకు నేను చెప్పడం అయితే జరిగినది. హాయ్, నమస్తే ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు చలచింతలపూడి గ్రామంలో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయంలో అయితే మనం అయితే ఉండడం అయితే జరిగింది. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం కింద అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనం అయితే ఇక్కడ ఎంతో పురాతనమైన ఆలయంలో ఈ మొత్తం టెంపుల్స్ మొత్తం కూడా ఒకసారి అయితే వీక్షించవచ్చు. ప్రతి ఒక్కటి కూడా చాలా ఇక్కడైతే విశిష్టత అయితే ఎంతో అద్భుతంగా ఉండడం అయితే జరిగింది. ఆ దృశ్యాలన్నీ మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం శ్రీ నందీశ్వర స్వామి వారిని చూసుకున్నట్లయితే ఆ స్వామి వారు ఎంతో అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఆ దృశ్యాలు కూడా అయితే మనం అయితే చూడడం అయితే జరుగుతుంది. ఆ నందీశ్వర స్వామి వారి ఎదురుకుంటే మనకైతే ఆ స్వామివారి ఆలయం అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ హోమాలు తర్వాత వచ్చే మండపాలు కూడా చాలా దగ్గరగా అయితే ఉండడం అయితే జరిగింది. అది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. ఎంతో పురాతన కాలమైన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి దేవాలయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఆ స్వామివారి కృపకి ప్రార్థనలు కావాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు అందువల్ల ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న ఈ చలచింతలపూడి గ్రామంలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయంలోకి అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ దేవాలయంలో వచ్చేటప్పటికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మనకైతే ఇక్కడైతే వీడియో రూపేణ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. స్వామివారి దర్శించుకోవాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో రూపం కింద మనకైతే బయట అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తాళాలు అయితే వేయడం అయితే జరిగింది కాబట్టి అందువల్ల అయితే మనం అయితే ఆ వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఫ్రెండ్స్, ఈ మండపానికి అయితే చాలా చరిత్ర అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం అయితే చూసుకున్నట్టయితే క్రాకులు ఇచ్చినట్టయితే మనకైతే ఉండడం అయితే జరిగింది కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్లో ఇలా అయితే మండపం అయితే ఇలాగే ఉండడం అయితే జరిగిందని ఇక్కడ పెద్దలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దీని చరిత్ర వచ్చేటప్పటికి మనకి ఈ లాంగ్ వీడియోలో అనేది మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ముందు అయితే మొత్తం కూడా ఎలా ఉన్నది అన్నది కూడా చూడొచ్చు. ఇది ఒకవైపు మాత్రమే ఇలాగ ఉండడం అయితే జరిగింది. మిగతా మండపం మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇలాంటి ఏమి కనపడవు అనమాట. అవన్నీ కూడా మీరైతే క్లియర్ గా అయితే చూడొచ్చు. మండపం ఒకసారి మండపం చూసినట్లయితే ఎక్కడ కూడా మళ్ళీ క్రాక్ అయితే కనిపించలేదండి. ఒకసారి మనం అయితే చూడొచ్చు. ఒక పక్కకే వంగినట్టుగా ఉన్నది. ఈ చరిత్ర మొత్తం కూడా క్లియర్గా అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మొత్తం టెంపుల్ కూడా ఎంతో పురాతనమైన ఆలయమేనండి. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాయి. ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నది ఏంటన్నది మొత్తం కూడా వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుచున్నాయి. మనకు వచ్చేటప్పటికి మొత్తం కూడా 12 జ్యోతిర్లింగాలు, అలాగే తర్వాత వచ్చేటప్పటికి అమ్మవారి విగ్రహాలు మొత్తం కూడా మనకైతే క్లియర్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అనమాట. అదేవిధంగా మనకి ఈ టెంపుల్లోనే నవగ్రహాల టెంపుల్స్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్లా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎలా ఉన్నది మొత్తం కూడా అయితే మీకు చాలా అద్భుతంగా అయితే ఉండడం
అయితే జరిగింది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి శివరాత్రి సమయంలో చాలా అద్భుతంగా అయితే ఈ టెంపుల్ అయితే తిరణాలు అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా. మరొక సైడ్ అనమాట, ఒకసారి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి, రాముల వారు, కనకదుర్గమ్మ తల్లి, అలాగే సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలు అయితే ఫొటోస్ అయితే వేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా అయితే ఉన్నది, తులసికోట. అదేవిధంగా మొత్తం కూడా ఈ టెంపుల్ లోపల అయితే ఉండడం అయితే జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. శంకర నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ టెంపుల్ చరిత్ర కానీ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేటప్పటికి ఒకప్పుడు ఈ దేవాలయంలో స్వామివారు ఈ చల్లచందలపూడి గ్రామంలో చల్ల అనేటప్పటికి మజ్జిగ అని అంటారు కదండి. అప్పట్లో చలకలతో ఇక్కడ అయితే శబ్దాలు అయితే చేయాలి. ఈ శబ్దాలు వినలేక రంధ్రం చేసుకుని మనకి ఈ మండపం అయితే ఏదైతే ఉన్నదో ఈ మండపం మీద కాలు వేసి మన బలివే దగ్గరలో ఉన్న క్షేత్రానికి అయితే వెళ్ళడం అయితే జరిగిందని అయితే ఇక్కడ అయితే చరిత్ర అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మనం అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఇటు సైడ్ మనం స్తంభాలు చూసుకున్నట్లయితే నిలువుగా గాను, ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక పక్క ఒరిగినట్లుగాను ఉండడం అయితే జరిగింది. ఇది కూడా జరిగి దాదాపు సుమారు 500 సంవత్సరాల చరిత్ర జరిగిందని ఇక్కడ పెద్దలైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ దృశ్యాలు కూడా అయితే మనం అయితే తిలకించవచ్చు. ఒకసారి ఈ స్తంభం చూసుకున్నట్లయితే ఏకవాలుగా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూడొచ్చు, ఈ స్తంభం నిలువుగా ఉన్నది. అదే విధంగా ఈ స్తంభం చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా వీడియోలు అయితే కనిపించడం అయితే జరిగింది. ఒక పక్కకు ఒరిగినట్లయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఆ దృశ్యాలు కూడా తిలకించవచ్చు. అదే విధంగా ఇంత చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వచ్చి దర్శించుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కడుంది అనుకున్నారా? చల్లచింతలపూడి గ్రామం అడ్రస్ వచ్చేటప్పటికి మనకి దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో అయితే ఉండడం అయితే జరిగింది. ఏలూరు డిస్టిక్ అనమాట. ఈ క్షేత్రాన్ని మనం కంపల్సరీ హైవే వచ్చేటప్పటికి సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మనకి ఏలూరు టు జంగారెడ్డిగూడ రోడ్డు అయితే మనకి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం అయితే జరిగింది. మనకైతే నియర్ బై వచ్చేటప్పటికి గుండుగోలు ఉండడం అయితే జరిగింది. బేవుడోలు నుంచి కూడా రావచ్చు అనమాట ఈ చల్లచింతలపూడి గ్రామానికి. ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ద్వారకా తిరుమల క్షేత్రానికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా కంపల్సరీ ఈ క్షేత్రాన్ని కూడా సందర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు కూడా ఎలాంటి మనం కూడా దర్శించుకుంటే పాపాలు అయితే తొలగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకు వచ్చేటప్పటికి ఈ శివరాత్రి సందర్భంలో కార్తీక మాసంలో కూడా చాలా అద్భుతంగా అయితే ఈ టెంపుల్ అయితే ఇక్కడ పూజలు అయితే నిర్వహించడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నా. ఇలాంటి మంచి టెంపుల్స్ గురించి మీ అందరికీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎంజీ రాజు ట్రావెల్స్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చల్లచంతలపూడి గ్రామంలో శివాలయం అయితే చూసాం కదండి. మరొక టెంపుల్ అయిన శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం అయితే మనం అయితే ఇప్పుడైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది చెరువుకి ఆనుకుని ఉండడం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉన్నదని ఈ టెంపుల్ కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. చూస్తున్న దేవాలయం వచ్చేటప్పటికి చల్లచింతలపూడి గ్రామంలో ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం అనమాట. అమ్మవారి దేవాలయం అయితే చాలా చక్కగా అయితే ఉండడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి చెరువుకి అనుసంధానం చేసి ఇలా అయితే మెట్లు కూడా పెట్టడం అయితే జరిగింది. అవి కూడా అయితే మొత్తం కూడా క్లియర్ గా అయితే చూడొచ్చు. అమ్మవారి దేవాలయం చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఈ దేవాలయం కూడా దర్శించుకోవాల్సింది. అమ్మవారి దేవాలయం ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అదే విధంగా ఈ కంపల్సరీ ఈ చల్లచంతలపూడి గ్రామంకు వచ్చినప్పుడు ఈ అమ్మవారి దేవాలయం కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నా. ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి దేవాలయం చూడండి, ప్రతి ఒక్కరు కూడా కింద వచ్చేటప్పటికి విగ్రహమూర్తులు అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత వచ్చి అమ్మవారి విగ్రహం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి. అలాగే దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జై గంగానమ్మ తల్లి అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా. హై ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరో టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. చింతలపూడిలోనే అతి ఫేమస్ అయిన టెంపుల్ మనకి శ్రీ పాట్యమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అనమాట. ఇప్పుడైతే మనం అయితే దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూడడం అయితే జరుగుతుంది.
ఫ్రెండ్స్ మనం వచ్చేటప్పటికి చలచంతలపూడి గ్రామంలోనే ఉన్నాం అనమాట. ఇప్పుడు మరో టెంపుల్ అయిన శ్రీ పాట్యమ్మ తల్లి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది. ఎలమర్తి వారి ఆడపడుచు అనమాట. ఇది సుమారుగా ఈ టెంపుల్ వచ్చేటప్పటికి 200 సంవత్సరాల చరిత్ర కలిగింది అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వెనకాలైతే మనకైతే చెట్టు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ చెట్టు కిందనైతే మనకి మన అమ్మవారు అయితే వెలవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంలో మనకి అమ్మవారి మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది. మనకి ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చడమే కాకుండా సంతానం లేని వారికి మాత్రం సంతానం కలుగు చేయడం అయితే జరుగుతుందని ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ అమ్మవారు వచ్చేటప్పటికి ఒక 200 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఈ చెట్టు కింద పొట్టు ఉండేదంటండి. ఆ పొట్టులో అమ్మవారు అయితే వెళ్ళడం అయితే జరిగిందని ఇక్కడైతే స్థానికులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ చెట్టును అయితే ఇప్పటికి కూడా ఎంతో సురక్షితంగా కాపాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ టెంపుల్ కట్టే విధానంలో కూడా ఆ చెట్టును కూడా ఉంచడం అయితే జరిగింది. ఆ టెంపుల్ అదేవిధంగా ఈ టెంపుల్కి చాలా నీడను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మనం అయితే చూడొచ్చు అనమాట. ఒకసారి క్లియర్గా అయితే చూడొచ్చు. ప్రతి ఉగాదికి అంటే సంవత్సరాది పండగకి వచ్చేటప్పటికి ఈ దేవాలయంలో మనకి అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపి అదే విధంగా ఇక్కడ వచ్చి నిప్పులు గుండం, అలాగే ఇక్కడ ఈ దేవాలయానికి ఒక 5 నుంచి 15 వేల వరకు జనాభా అయితే రావడం అయితే జరుగుతుంది. భోజనానికి, అన్నదాన సంతర్పణకి అయితే అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అన్ని విషయాలు ఇంత అద్భుతమైన ఈ టెంపుల్ ని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చుగా కోరుచున్నా. అలాగే ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి అయితే చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఎంజీ రాజు ట్రావెల్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా. మీ ఊర్లో కూడా టెంపుల్స్ ఉన్నాయా? అయితే ఆ టెంపుల్ గురించి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అయితే నాకు కంపల్సరీ నా వాట్సాప్ లో కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో కానీ కంపల్సరీ ఒక కామెంట్ చేసినట్లయితే కంపల్సరీ మీ ఊరు కూడా వచ్చి కంపల్సరీ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. మీ టెంపుల్ కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా ఇన్స్టా ఐడిలో అయినా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా కంపల్సరీ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినోభవంతు. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టెంపుల్ ఎక్కడుంది అనుకున్నారా? చల్లచంతలపూడి గ్రామం నుంచి కొంచెం ముందుకెళ్ళినప్పుడు మనకు పోలవరం కాలువ అయితే రావడం అయితే జరుగుతుంది. పోలవరం కాలువ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే పొలాల మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. మన హిందూ దేవాలయాల్ని, మన హిందూ సంప్రదాయాల్ని, మన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకుందాం. ఓం నమ శివాయ.